మహబూబ్ నగర్ దేవరకద్రలో బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర కలకలం బయటపడింది. కర్నూలు కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆఫీసుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులను ఆశ్రయించాడు ప్రశాంత్ రెడ్డి హత్యకు 2.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు ఆడియో వైరల్గా మారింది. మరోవైపు గతంలో హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ దేవరకద్రలో బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర కలకలం బయటపడింది. కర్నూలు కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కోర్టు ఆఫీసుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసుల్ని ఆశ్రయించాడు ప్రశాంత్ రెడ్డి హత్యకు 2.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు ఆడియో వైరల్గా మారింది. మరోవైపు గతంలో హత్య కేసులో ప్రశాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ దేవరకద్రలో బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర కలకలం బయటపడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా ఫోన్ లైన్ లో అందిస్తారు. పాషా. సంతోష్, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర పన్నినట్లుగా, అందుకు సుపారీ తీసుకున్నట్టుగా స్థానికంగా ఒక ఆడియో టేప్ వైరల్ అవుతుంది. దాంతో పాటు స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పేసి ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ప్రశాంత్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను పలుమార్లు కోర్టుకు హాజరైనటువంటి క్రమంలో అదే మాదిరిగా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. రియల్ ఆఫీస్ కి వెళ్తున్నటువంటి క్రమంలో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరించడము, దాంతో పాటు ఈ ఆడియో టేపు వైరల్ కావడంతో ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనని హత్య చేసేందుకు కుట్ర పన్నారు. గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తనపై వారికి సంబంధించినటువంటి బంధువర్గమే ఈ హత్య కుట్రకు పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కర్నూలుతో పాటు కర్ణాటక అదే మాదిరిగా మహబూబ్ నగర్ తిమ్మసానికి పల్లికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు సుపారీ మాట్లాడుకున్నట్టుగా ఆ ఆడియో టేపుల్లో ఉంది. కాబట్టి తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆయన ఎస్పీని కలిసి కోరడం జరిగింది. దాంతో పాటు ఎస్పీ కూడా దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే ఈ సుపారీ గ్యాంగ్ లో ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి పాలమూరు దేవరకద్రలో ఈ హత్యకు సుపారీ తీసుకోవడం అనే అంశం కలకలం చెప్పవచ్చు. అయితే ఇది దేవరకద్రతో పాటు మహబూబ్ నగర్ కేంద్రంలో కూడా పలుమార్లు రెక్కీ నిర్వహించి ఫైనల్ గా ఒక సెటిల్మెంట్ మాట్లాడుకున్న తర్వాత హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా స్థానికంగా ప్రచారం సాగుతుంది. సంతోష్. థ్యాంక్ యూ పాషా.